హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ రాయలసీమ అమ్మాయి. ఎలా ఉన్నారు మీ అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి మనం ఇంట్లోనే చాలా ఈజీగా హెల్తీగా హైజీనిక్గా ఇంట్లోనే రసం పౌడర్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చూసేయండి. ఇక ముందుగా అయితే ఒక గిన్నె అయితే తీసుకుని స్టవ్ మీద అయితే పెట్టేసుకొని ఒక గ్లాస్ శనగపప్పు అయితే తీసుకున్నానండి. శనగపప్పు తీసుకొని వేపేసుకుంటున్నాను అనమాట. ఇవి సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి. సిమ్లో పెట్టుకొని వేపుకోవడం వల్ల మాడిపోకోకుండా చాలా బాగా వేగుతాయి అన్నమాట. జస్ట్ కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకుంటే చాలు. మరి ఎక్కువగా వేపుకోవాల్సిన అవసరం ఏం లేదనమాట. చాలా బాగుంటుందండి పౌడర్ అనేది చేసుకొని. మనం బయట దొరికే పౌడర్ కన్నా మనం ఇంట్లో చేసుకునే పౌడర్తో రసం పెట్టుకున్నామంటే చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందండి. బయట ఏమేమి వేసి చేస్తారో అనేది మనకైతే తెలియదు కదా. సో అందు అందుకోసం అని చెప్పేసి మనం ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ పౌడర్ని అనేది. చాలా బాగుంటుంది టేస్ట్. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. నేనైతే ఈ రసం పౌడర్ని అయితే చాలా ఇయర్స్ నుంచి అయితే వాడుతున్నాను. మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా సేమ్ ఇదే వాడతారు. బయట పౌడర్ రేర్గా వాడతారనమాట. వాడడం అనేది చాలా తక్కువ. అలాగే శనగపప్పు వేగిన తర్వాత పక్కకైతే పెట్టేసుకున్నాను. అలాగే ఇక్కడ పొట్టు పెసరపప్పు అయితే తీసుకున్నానండి. పొట్టు పెసరపప్పు తీసుకున్నాను. మీ దగ్గర పొట్టు పెసరపప్పు కాకపోయినా నార్మల్ పెసరపప్పు కూడా వాడుకోవచ్చు. ఇక్కడ నేను పెసలు అయితే వాడుతున్నాను. నా దగ్గర ఇవి అవైలబుల్గా ఉన్నాయని చెప్పేసి పెసలు అయితే తీసుకున్నాను. ఇవి కూడా కొద్దిగా పచ్చివాసన పోయి కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకోవాలన్నమాట. సిమ్లోనే పెట్టేసుకొని వేపుకోవాలి. కలర్ చేంజ్ అయిన తర్వాత తీసేసుకొని అలాగే ఒక గ్లాస్ కందిపప్పు కూడా తీసుకున్నానండి. కందిపప్పు కూడా వేపేసుకోవాలన్నమాట. సో కందిపప్పు చాలా తొందరగా వేగిపోతుంది. ఇది కూడా కలర్ చేంజ్ అయ్యి పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. అలా పప్పులన్నీ వేపేసుకొని ఇందులో ఇంకొకటి చూపించడం మర్చిపోయానండి. మినపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. సో వేపేసుకొని పప్పులన్నీ పక్కకైతే పెట్టేసుకోవాలి. అలాగే ఇక ఇప్పుడు ఏ గ్లాస్తో అయితే మనం పప్పులన్నీ తీసుకున్నాం కదా, అదే గ్లాస్తో హాఫ్ గ్లాస్ మిరియాలు అనేది తీసుకున్నాను. మీరు కొంచెం ఘాటు ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే ఇందులో ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. ఒక 6-7 ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు అనమాట. సో నాకైతే ఇక్కడ ఘాటు అనేది మిరియాల ఘాటు సరిపోతుంది అనమాట. సో మిరియాలు అయితే కూడా కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే కొద్దిగా అంటే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు అయితే జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. జీలకర్ర యాడ్ చేసుకోవడం వల్ల రసం అనేది స్మెల్ అనేది చాలా బాగుంటుంది. టేస్ట్ అంటే సూపర్గా ఉంటుంది అనమాట. సో ఇవన్నీ కూడా బాగా వేపుకోవాలి. జీలకర్ర వేసిన తర్వాత ఎక్కువ వేపుకోవాల్సిన అవసరం ఏం లేదండి. జస్ట్ 2 మినిట్స్ అంటే 2 మినిట్స్ వేపుకుంటే సరిపోతుంది అనమాట. ఎక్కువ వేపుకోవడం వల్ల మాడిపోయి టేస్ట్ అనేది డిఫరెంట్ అయిపోతుంది అనమాట. జస్ట్ 2 మినిట్స్ అయితే వేపుకోవాలి. వేగిన తర్వాత ఇవన్నీ స్టవ్ అయితే బంద్ చేసుకొని ఈ పప్పులు ఇవన్నీ కూడా పప్పులు అయితే వేపేసుకొని పక్కకైతే పెట్టేసుకున్నాము. ఇవి చల్లార్చుకోవాలండి. చల్లార్చుకున్న తర్వాత మనం మిక్సీ అనేది పట్టుకోవాలి. అలాగే ఇందులో ఇంకొక ఇంగ్రీడియంట్ వచ్చేసి కరివేపాకు అనమాట. పచ్చి కరివేపాకు అయితే తీసుకొని దీన్ని కూడా పచ్చి వాసన పోయే వరకు కరివేపాకులోని తడి అంతా ఆరిపోయే వరకు కూడా వేపుకోవాలన్నమాట. సో కరివేపాకు వేసుకోవడం వల్ల స్మెల్ అయితే సూపర్గా ఉంటుందండి. చాలా బాగుంటుంది. పచ్చి కరివేపాకు వేస్తున్నాం కదా, పాడవడం అని అయితే డౌట్ అయితే ఉంటుంది కదా. సో అలాంటివి ఏమీ డౌట్స్ అయితే ఏం పెట్టుకోకుండా ఇది పచ్చి కరివేపాకుని అంతా కూడా తడి పోయే వరకు కూడా వేపుకోవాలి. వేగిందా లేదా అనేది ఎలా చూడాలంటే మనము కరివేపాకు వేగిన తర్వాత కరివేపాకు ఒక రెమ్మ అయితే తీసుకొని మనం చేత నలిపినప్పుడు అది పౌడర్ లాగా అయితే వేగిపోయినట్టు అనమాట. సో అలా అయినప్పుడు బంద్ చేసుకొని పక్కకు పెట్టేసుకొని చల్లార్చుకోవాలండి. ఇలా చల్లార్చిన అన్నీ కూడా మనము ఇప్పుడు మిక్సీ జార్ అయితే తీసుకొని ఇక వేపేసుకున్న తర్వాత పప్పులన్నీ కూడా చల్లారిన తర్వాత మనం మిక్సీ పౌడర్ అనేది వేసుకోవాలండి. చాలా వేడిగా ఉన్నప్పుడు వేసుకుంటే మనకి మిక్సీ అనేది కొంచెం పాడైపోయే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఒక మిక్సీ జార్ తీసుకొని చల్లారిన తర్వాత మాత్రమే వీటిని పౌడర్ అనేది చేసుకోవాలి. ఇలా చేసి పక్కకైతే పెట్టేసుకుంటే మనకి ఈ పౌడర్ అనేది బయట పెట్టుకున్నా కూడా మ్యాక్సిమం 2 months వరకు అయితే నిల్వ ఉంటుందండి. బయట పెట్టేసుకున్నా ఒకవేళ ఎక్కువ క్వాంటిటీ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఇంకా మనకి ఫ్రెష్గా చాలా అంటే చాలా రోజులు వస్తాయండి. నేను ఇక్కడ తీసుకున్న క్వాంటిటీకి అయితే నాకైతే దాదాపు 2 months వరకు అయితే
వస్తుందనమాట. సో ఇలా మనము నెలలో ఒక్కరోజు కనుక ఇలా కష్టపడి ఇలా పౌడర్ చేసి పెట్టుకున్నామంటే అది చాలా హైజీనిక్గా ఇంట్లోనే చాలా ఈజీగా మనం రసం పౌడర్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది ఈ పౌడర్ని మనం రసంలో వేసుకొని చేసుకుంటే. సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. అంటిల్ బాయ్ బాయ్.